5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు, అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినటివి, సగంలో ఆగిపోయినాయి. కొన్ని అయితే 80% పూర్తి చేసి ఆగిపోయినాయి. శాసన మండలి, శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను. 80-70% వర్క్ అంతా పూర్తి అయింది. మిగిలినటి ఎక్కడేసిన గొంగళ అక్కడే మిగిలిపోయింది. ఆ తర్వాత పక్కనుండే ఐఏఎస్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ చూశాను. అవి కూడా అక్కడే ఉన్నాయి. 70-80% పూర్తి అయింది. అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది. మీరు చూస్తే అమరావతి గాని పూర్తయి ఉంటే మనకు ఒక నగరం వచ్చేది. ఒక నగరం వస్తే ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా ఉండేది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది. ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి. మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. పనులు ప్రారంభమవుతాయి. అదే సమయంలో మళ్లీ పెట్టుబడులు కూడా అట్రాక్ట్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వీటిలో ఏదో కొత్తగా స్కీమ్ పెట్టారంటే ఏంటి ఓకే అనుకుంది. ఇప్పుడు కాదు, అప్పుడే బిల్డింగ్లు కడతారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న తరఫున అమరావతికి పూర్వ వైభవం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రపంచ స్థాయి రాజధాని కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించింది. భూమిని చదును చేయడానికి వ్యర్థాలను మండించకుండా పర్యావరణహితంగా పొడి చేస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అత్యాధునిక యంత్రాలతో వేగంగా జంగిల్ క్లియరెన్స్ జరుపుతోంది. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ తర్వాత చెత్తను పొడి వేసి విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తారు. అమరావతి రైతుల అలుపెరుగని పోరాటానికి ఒక తీపి ముగింపు లభించింది. 17 చదరపు కిలోమీటర్లు ఇది. ఈ 217 చదరపు కిలోమీటర్లు 58,000 ఎకరాలది. దాంట్లో 34,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. దీంట్లో
అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఇవ్వాల్సింది ఉంది. వాటిని తీసుకుంటాం. ఆ 217 చదరపు కిలోమీటర్లనే బ్యాలెన్స్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం. ఇందులో కూడా ఏంటంటే లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చాం. అయితే మెజారిటీ అయిపోయింది, ఇంకా కొద్ది మంది ఉండేది కాబట్టి దీనికి సంబంధించి కేబినెట్ లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో చేయాలని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్ణయం చేసింది. కానీ గడచిన ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది అమరావతి రైతాంగాన్ని బాధ పెట్టారు. ఈ సందర్భంగా ఇక్కడుండే మా రైతు మహిళలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరోచితంగా పోరాడారు. రాణి రుద్రమదేవి కంటే ఇంకా ఎక్కువగా పోరాడారు, పౌరుషంగా పోరాడారు. ఎన్ని విధ్వంసాలు చేసినా ఈ అమరావతిని బతికించిన ఘనత ఇక్కడుండే రైతాంగానిది. ఆ పవరు ఇక్కడుండే పవిత్రమైన భూమిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రి కల్లా 34,000 ఎకరాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ఎటువంటి చిన్న లిటిగేషన్ కూడా లేకుండా ఎటువంటిది కూడా దానికి తగ్గట్టుగానే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ లేఅవుట్ డిజైన్ చేయించడం కానీ, రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ అన్ని డిజైన్ చేయించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి వర్క్లు స్టార్ట్ చేయడం. తర్వాత 2019లో ప్రభుత్వం పోయిన తర్వాత గత ప్రభుత్వం రైతు సోదరుల్ని పెట్టిన ఇబ్బందులు అందరికీ తెలిసినాయి. ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, వెంటనే మాకు ఆదేశించడం, అనేక లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉండటం వల్ల అవన్నీ స్టడీ చేసి అవన్నీ సెటిలైట్ చేసాం. అవన్నీ ఆల్మోస్ట్ సెట్ అయినాయి. ఒకసారి డిసెంబర్ ఎండింగ్కి ఈ యొక్క టెండర్లన్నీ పూర్తి చేసి ఇక్కడ వర్క్స్ వేగవంతంగా జరుగుతాయి. దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు ఆదేశిస్తూ సూచనలు ఇస్తున్నారు. నేను ఒక్కటే రైతు సోదరులను చెప్పేది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఇది ఒకటి కావాలని. వారి యొక్క దిశానిర్దేశం ప్రకారం దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేసి మీకు ఏదైతే మాట ఇచ్చామో అది నెరవేరుస్తామని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hare
సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనవరే విజయ్ విజయ్ శ్రీ కొట్టి కానలనే ఇక చెలగి చెలగి చేసి జయపాలముదే ప్రతి నియనమున జోలైపోతుంది సమరగమనమై పాటైపో ఇక దంతో తేనంత చేసే హుంకారములే సంగ్రామమిదే అదిగోతను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలగడి ఆగ్రహ తేజమై రూపదాతుల సత్యం ఆకారాల విద్యా అర్వం అహో ఆరంభం అదిగోతను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలగడి ఆగ్రహ తేజమై రూపదాతుల సత్యం ఆకారాల పరాయణ విద్యా అర్వం అహో ఆరంభం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓర ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన